వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన జీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తారని హామీ. పనుల జాతర 2025 కార్యక్రమం గ్రామాల్లో పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు భూమి పూజలు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామాల అభివృద్ధి పథకాలు అమలుపై దృష్టి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో నిర్మితమైన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమై గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని తెలిపారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కట్కూరులో అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయగా గొల్లకుంటలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కేశనాయక తండాలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు పంపిణీ చేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. అక్కన్నపేటలో ఎరువుల కౌంటర్ను పరిశీలించిన మంత్రి ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేంద్రం ఈ విషయంలో సహకరించాలని కోరారు. వాస్తవంగా ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా అవసరాలను వాటిని తీసుకుంటే పర్లేదు. ఏవైతే మనకు మంచి నేను కూడా మిమ్మల్ని అంటలేదు, దొరకదనే వరకు నేను 2 బస్తాలు ఎక్కువ కొనుక్కోవతా. దొరుకుతలే అంటే పెట్రోల్ 100 రూపాయలు వస్తుంది, 500 రూపాయలు దొరకదట అని అనుకుంటున్నాను. అటువంటి పరిస్థితి రానియకండి. దయచేసి అందరికీ ఎరువులు ఎంత ఉందో కొంతవరకు వాళ్ళకు ముందు అవైలబుల్గా చెప్పండి సమాచారం. లేదా దాని ఏదైనా సిస్టమేటిక్ అందరికి రాకుండా వాళ్ళకే ఇంత ఐడియా ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఇస్తారు. ఒక పక్కనేమో గచ్చివెళ్ళ ఆయన పేరుందే వంటర్ ప్రతాప మొత్తం పొన్నబాబు ఎత్తుకపోతున్నా ఆయన ఇంకా ఇక్కడికి వచ్చినాం. ఇబ్బందులు నేను ఇబ్బంది లేదు, ఇబ్బందిని చూసి పారిపోయే పరిస్థితి లేదు. తప్పకుండా బాధ్యత నేనే మీ అందరి పక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నా. మనకు ఎక్కడి నుంచి అయితే ఎరువులు రావాలో వాళ్ళు స్పందించాలి. గౌరవ మన మంత్రి గారిని, కేంద్ర మంత్రిని కూడా కోరుతాను. ఇది రాష్ట్రం ఇచ్చేది కాదు, ఎరువులు కేంద్రం ఇచ్చేది. ఎరువులు ముఖ్యమంత్రి పోయి 2 సార్లు ఢిల్లీ పోయి కలిసిండు. 11 మంది ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ తీసి బ్యానర్ పట్టుకొని ఎరువుల కోసం. కాబట్టి దయచేసి మీ అందరి తరఫున కూడా మళ్ళొక్కసారి ఈ అక్కన్నపేట మండలం వాళ్ళు కూడా ఓట్లేసారు. కరీంనగర్లోని బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులు ఫ్రెషర్స్ డే పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే లాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల స్నేహబంధం, సోదరభావం పెరుగుతుందన్నారు. కరెస్పాండెంట్ మాట్లాడుతూ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మా విద్యార్థులు ఉన్నత స్థానాల్లో రాణించాలని ఆశించారు. ఉపాధి అవకాశాలైన మరిన్ని వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ ఇయర్
ప్రైజెస్. సెకండ్ ప్రైజ్ We all are gathered here to celebrate Freshers Party. In my college, my teachers treat as a parents and they give guidelines for us too good and they encourage us very well and they treat very well while they are achieve any aim. They feel very proud. ప్రతి సంవత్సరము ఎలాగైతే ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేయడం జరుగుతుందో కొత్తగా చేరిన విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా మేము ఫేర్వెల్ పార్టీ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉపాధి విద్యకు సంబంధించినటువంటి మంచి కోర్సులు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సులలో జాయిన్ అయ్యి మీరు చక్కటి ఉద్యోగాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. మా దగ్గర ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సిపిఎం, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్, ఏఎన్ఎం, జిఎన్ఎం, డిఎంఎల్టీ, ఈటీ, అనస్థీషియా, కార్డియాలజీ సంబంధించినటువంటి కోర్సులు మా దగ్గర ఉన్నాయి. కావున దయచేసి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులే కానీ అమ్మాయిలు అబ్బాయిలు కానీ తర్వాత 12th పాస్ అయినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కానీ సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి మాకు. అదేవిధంగా మాకు ఈ కాలేజీలలో చేరిన విద్యార్థులందరూ కూడా చక్కటి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు కాబట్టి మీరందరూ దయచేసి భవిష్యత్తులో ఇలాంటి కోర్సులను తీసుకొని మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి వేడుకలే కరీంనగర్ నగరంలో కూడా ఉత్సాహంగా సందడిగా సాగాయి. చిరంజీవి సేవా కార్యక్రమాలు, ప్రజలపై ఆయనకున్న ప్రేమ, సాంఘిక బాధ్యతను ఆదర్శంగా తీసుకుంటున్న యువత ఈ ప్రత్యేక దినాన్ని సేవా కార్యక్రమాలతో, వేడుకలతో గుర్తుండిపోయేలా చేసుకున్నారు. చిరు బర్త్డే వేడుకల్లో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి సుమారుగా 250 మంది చిరంజీవి యువత సభ్యులు ప్రత్యేకంగా తరలి వెళ్లారు. వీరి ప్రయాణాన్ని రాష్ట్ర నాయకుడు వేల్పుల వెంకటేష్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మరింతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజల సేవ మన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎప్పటిలాగే స్థానిక ఇక్కడ గీతాభవన్ చౌరస్తాలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. దాంతోపాటు బర్త్డేకి ఒక రోజు ముందే చిరంజీవి గారు నటించిన విశ్వంబర సినిమా గ్లింప్స్ ట్రైలర్ కూడా నిన్న సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చిరు అనిల్ రావుపూడికి సంబంధించిన 150వ చిత్రం చిరంజీవి గారు నటించే చిత్రం టైటిల్ కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ టైటిల్ నేమ్ మన శంకర వరప్రసాద్ గారు అని 90% కన్ఫర్మ్ అయింది. ఒక అర్ధ గంటలో మనకు అది కూడా బయటపడుతుంది. కాబట్టి ఈ జనవరికి చిరంజీవి గారి అనిల్ రావుపూడి చిత్రం సంచలనం సృష్టించాలని కోరుకుంటూ, రాబోయే వేసవిలో విశ్వంబర కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ, చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి నా తరఫున కోరుకుంటున్నాను. కరీంనగర్ శాతవాహన హిల్స్లో జరిగిన తీజ్ వేడుకలకు హాజరు. తీజ్ పండుగ ఎంతో విశిష్టమైనదని, గిరిజనుల సంస్కృతికి, సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి పేర్కొన్నారు. కరీంనగర్లోని శాతవాహన హిల్స్లో జరిగిన తీజ్ ఉత్సవాలకు అస్తపురం మారుతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల ప్రతినిధులు, మహిళలు అస్తపురం మారుతికి తలపాగా చుట్టి ఘనంగా సన్మానించారు. సాంప్రదాయబద్ధంగా గోధుమ మొక్కలు బుట్టను బంజారా మహిళలు ఆయన తలపై పెట్టారు. వారితో కలిసి ఆయన నృత్యం చేశారు. వారందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాతవాహన హిల్స్లో జరిగిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. తీజ్ పండుగ సందర్భంగా గోధుమలు నాటడం అనాదిగా ఆచారం అన్నది. గోధుమ మొలకలు చక్కగా మొలిస్తే యువతలకు మంచి భవిష్యత్తు ఉంటుందని నాటి నుంచి ఒక నమ్మకమని పేర్కొన్నారు. అదేవిధంగా గిరిజనులు పాడి పంటలు, వ్యవసాయము, వ్యాపార రంగంలో చక్కగా రాణిస్తారని నమ్మకం, ఆచారం అనేక ఏళ్ల నుంచి కూడా కొనసాగుతుందని తెలిపారు. గిరిజనులు పాడి పంటలు, వ్యవసాయంతో చక్కగా రాణించి మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాజేంద్రరావు ఆకాంక్షించారు. సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదంతో ఎల్లవేళలా గిరిజనులకు అండగా ఉంటానని పేర్కొన్నారు. గోధుమలు 9 రోజులు నానబెట్టి పూజలు నిర్వహించడం ఆచారంగా జరుపుకునేటటువంటి పండుగ తీజ్ పండుగని సామాజిక కార్యకర్త అస్తపురం మారుతి పేర్కొన్నారు. ఈ తీజ్ ఉత్సవాల్లో ప్రధాన పూజారి భూక్యా కిషన్ నాయక్, చైర్మన్
గోర్ బంజారా మా తీజ్ పండుగ మేము ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాం. మా గోర్ బంజారా మొత్తం ఆడపిల్లలు పెళ్లి కాని పిల్లలు తీజ్ పండుగ 9 రోజులు బుట్టలలో అల్లి బుట్టలలో వేస్తారు. 9 రోజులకే అవుతాయి. 9వ రోజు మేము తీజ్ పండుగను సాగనంపుతాం. తీసుకుపోయి చెరువుల నిమగ్నం నవరాత్రులు నిమగ్నం చేస్తాం. ఇది మా గోర్ బంజారాది ఆచారం అన్నమాట. రేకుర్తిలోని 19వ డివిజన్లో ఉన్నటువంటి ఈ సేవలాల్ గుడి దగ్గర ప్రతి సంవత్సరము ఈ బంజారా సాంప్రదాయంలో నవరాత్రులు అమ్మవారి తీజ్ ఉత్సవాలు రంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. 9 రోజులు ఈ అమ్మవారి పూజ తదనంతరం ఈరోజు అమ్మవారి ఊరేగింపుకై నిమజ్జనానికి రంగరంగ వైభవంగా మేళా తాళాలతోటి డీజే సాంప్రదాయ నృత్యాలతోటి ఈ బంజారా డ్యాన్సులతోటి అమ్మవారిని ఊరేగింపులో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఇటువంటి అవకాశం దొరికినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అమ్మవారి పూజా కార్యక్రమంలో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఇటువంటి పండుగలు ఎన్నో జరుపుకొని వీరందరూ రేకుర్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మేము అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని దుర్షేడ్ డివిజన్లో శుక్రవారం రోజున వికాస తరంగిణి ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య వికాస్ పేరిట డివిజన్లో మహిళలకు డివిజన్ కార్యాలయం నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా డివిజన్ కార్యాలయంలోని శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన గావించి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్లోని సుమారుగా 300 మంది మహిళలు హాజరై వివిధ రకాల పరీక్షలను చేయించుకున్నారు. అవసరార్థులకు ఉచితంగా రక్త పరీక్షలను నిర్వహించి అవసరార్థులకు మందులను పంపిణీ చేశారు. ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తతో ఉండాలని, ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి అన్ని రకాల వైద్య పరీక్షలను కూడా చేయించుకోవాలని వైద్యులు సూచించారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, జె రఘునందన్ రావు, గౌతమ్ రావు, వెంకట నారాయణరావు, వార్డు ఆఫీసర్ మణిదీప్, పి శ్రీహరిరెడ్డి, రవీందర్రావు, బుర్రా హరీష్ గౌడ్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు. రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. కరీంనగర్ ఎస్ఆర్ కళాశాల ఎదుట ఉన్న రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి విగ్రహం వద్ద జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు జరగ్గా పలువురు ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారి సేవల్ని గుర్తిస్తూ సంఘ సేవలో ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు యువతకు ఆయన జీవిత చరిత్ర ఆదర్శంగా నిలవాలంటూ సందేశం ఇచ్చారు. జోహార్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు, జోహార్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు, రెడ్డిల ఐక్యత. జోహార్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు, జోహార్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి గారి జయంతి సందర్భంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ ముందుగల కూడలిలో విచ్చేసినటువంటి రెడ్డి బంధువులకు, ఇతర కులాల వారికి వారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ఆర్బీఆర్ సమక్షాన మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు అసలు పేరు పాసం వెంకటరామారెడ్డి గారు. వారి రాజబహదూర్ అనేది నిజాం కాలంలో వారికి రాజబహదూర్ అని బిరుదు అంకితం చేశారు. అదే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు సత్కరించారు, వారిని అభిమానించారు. వారి యొక్క సర్వీస్ కాలంలో లా అండ్ ఆర్డర్లో, శాంతి భద్రతలో ఆంధ్రప్రదేశ్లోనే దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన గణనీయమైన గొప్ప విద్యావేత్త, పెద్ద లా అండ్ ఆర్డర్లో మంచి పేరుగాంచిన రాజబహదూర్ వెంకటరామారెడ్డి గారు జయంతి సందర్భంగా ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి అతని అనుగుణంగా అతని అడుగుజాడలో నడుచడానికి కొరకు ముందుకు పోదామని రెడ్డి సంక్షేమ సంఘం, ఆర్బీఆర్ సంఘం, రెడ్డి బాంధవులందరికీ వచ్చి పెద్ద ఎత్తున చేసి అతనికి అడుగుజాడలో ఎప్పటికి కూడా నడుస్తామని ఈ 150వ జయంతి సందర్భంలో కోరుకుంటున్నాను.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో SGF 2025-26 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తహసీల్దార్ జగదీశ్వరరావు, మండల విద్యాధికారి మహేష్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లోనూ నైపుణ్యం కనబర్చాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలోని పనుల జాతర కార్యక్రమం ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా EGF పథకం కింద 3 లక్షల వ్యయంతో లబ్ధిదారుడు పైడిపల్లి లక్ష్మి నిర్మించిన పౌల్ట్రీ ఫారంను జిల్లా అధికారులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. 100 రోజులు పూర్తి చేసిన కూలీలకు సన్మానాలు, చెక్కులు పంపిణీ కూడా నిర్వహించబడినది. పదంలోకి మంచిగా నడుపుకొని మంచిగా సక్సెస్ఫుల్గా నడుపుకుంటూ మంచి పథకం. ఈరోజు గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లక్ష్మీ శంకర్ గారికి ఈ పౌల్ట్రీ షెడ్ మంజూరు చేయడం జరిగింది. ఈ మంజూరు చేసిన ఈ పౌల్ట్రీ షెడ్ను ఈ లక్ష్మీ శంకర్ గారు సకాలంలో పూర్తి చేసుకొని అలాగే ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని వారు సద్వినియోగం చేసుకొని దినదినాభివృద్ధి చెందాలని, అలాగే ప్రభుత్వం ఏదైతే పథకాలు అందిస్తున్నాయో అవన్నీ అందరూ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన గ్రామాల అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు నూతన ఆశలు నూరిపోస్తోందని తెలిపారు. ప్రతి అరువుడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డులు ఇళ్లను గుర్తు చేస్తూ ఇప్పుడు అదే దిశగా కొత్త సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దీనికోసం చాలాసార్లు గత 10 ఏళ్లుగా రోడ్లు ఏమాత్రం కూడా పూర్తి కాలేదు. అన్ని గుంతలమయమైపోయినాయి. ఆ గుంతలను పూడ్చడానికి వాళ్ళు చేసినటువంటి పనుల లోపల మరి ఇంకా అసంపూర్తిగా ఉండే కాబట్టి ఈ పనుల జాతర సందర్భంగా ఈ రోడ్లను ఫినిష్ చేయాలని, అదేవిధంగా హ్యామ్ తీసుకొచ్చి టెండర్లు కూడా రేపు మాపు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది. దానిలో కూడా ఈ రోడ్లన్నిటికీ మహర్దశ కలిగి మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మంచి రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రోడ్లను విస్తరింపజేయడానికి కానీ, రిపేర్ చేయడానికి కానీ, కొత్త రోడ్లు వేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ పనుల జాతరలో వివిధ మన వర్క్స్కి ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రతి జీపీలో ఒక శానిటేషన్ వర్కర్ అండ్ 100 డేస్ కంప్లీట్ చేసిన ఒక పర్సన్కి మనం హెల్త్ టెస్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఈరోజు అన్ని జీపీలో మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దీంతో పాటు మన ప్లాంటేషన్ ఉండాలి, దీంతో పాటు మనం జీపీ శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సార్. అండ్ మిగతా ఆఫీసర్స్కి తొందరగా పూర్తి చేయడానికి గిరిజన సాంప్రదాయాల పట్ల తమ అంకిత భావాన్ని చాటుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ముచ్చెర్ల తాండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆరాధ్య దైవాలైనటువంటి సేవాలాల్ మహారాజ్ మరియు
జగదాంబ మాతకి ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో గిరిజన మహిళలు యువతులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని గోధుమ నారును నెత్తిన పెట్టుకుని శోభాయాత్రగా ఊరేగిపోతూ భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కుటుంబ సౌఖ్యం సదభర్త కోసం 9 రోజుల పాటు గోధుమ నారుతో తీజ్ పూజలు చేస్తూ తండ్రి ఇంటి నుంచి మాతృదేవత ఆశీస్సులు కోరుకుంటారు గిరిజన మహిళలు. తీజ్ ఉత్సవం అనేది గిరిజనుల ఆధ్యాత్మిక సాంస్కృతిక భద్రతకు ప్రతీకగా నిలుస్తోంది. ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉన్నా కానీ మన తుకం అనేది నార అనేది మాడిపోతుంది. అలాంటిది ఏంటంటే ఏదైనా ప్రభావం ఉంటే మాకు వెంటనే చూస్తుంది, అమ్మవారు ఎట్లయినా చూస్తుంది. కాబట్టి వాళ్ళ అమ్మాయిలు అందరూ నిశ్చింతంగా ఉండయి ఆ రీజన్ అనేది గ్రాండ్గా మంచిగా మాకు అనుకూలంగా ముడిచింది. పెళ్లి కానీ ఆడపిల్లలు జరుపుకుంటారు ముఖ్యంగా, ఎందుకంటే పాడి పంట గోదా అన్ని మంచిగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని పండగ జరుపుకుంటారు. దీనికి ఎక్కువగా ఆడపిల్లలు 9 రోజులు మంచిగా ఉపవాసంతో ఉండి ఈ పండుగ జరుపుకుంటారు. అనేది మంచిగా ఆరోగ్యం, పెళ్లి కానీ ఆడపిల్లలు ఆరోగ్యం కోసం ఇది ఎలా నమ్ముతామంటే మా నమ్మకం మీద, మా తల్లి యొక్క నమ్మకం మీద ఇది అనేది జరుగుతుంది అన్నట్టు. అలా ఎప్పుడు జరగలేదు. మేము ఎంత నిష్టగా ఉంటున్నామో మా తల్లి ఇలా చూపిస్తుంది. మార్వాడి వ్యాపారులపై మోగిన మార్వాడి గోబ్యాక్ నినాదాలతో పెద్దపల్లి జిల్లా కేంద్రం ఉధృతంగా మారింది. నకిలీ వస్తువుల అమ్మకాలు, పన్నుల ఎగ్గొట్టింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఓయూ జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలక్ట్రికల్, మార్బుల్, సెల్ ఫోన్ పాయింట్ల దుకాణాలు మూసివేసి నిరసనకు మద్దతు తెలిపారు. జెండా చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి వ్యాపారస్తులు, జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మార్వాడీలు నకిలీ వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు, సరైన రసీదులు ఇవ్వక పన్నులు ఎగ్గొట్టింపులకు పాల్పడుతున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హస్తం చేసుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలోని వ్యాపారస్తులతో పాటుగా వివిధ ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్తక వ్యాపార సంఘ సభ్యులందరూ, ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు కూడా మాకు చైతన్యం ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తున్నాం. ఈ యొక్క 100కు వచ్చేదాన్ని 50కి వస్తుంది, 70కి వస్తుందని తీసుకొని ఈరోజు మీరు ఎంత నష్టపోతున్నారో దాన్ని మీరు గుర్తించుకుంటలేరు. దానివల్ల మీకే కాకుండా గవర్నమెంట్ కానీ ప్రతి వారికి కానీ నష్టం జరుగుతున్నది. ఎలాంటి సేల్ ట్యాక్స్ కానీ, ఎలాంటి రిసిప్ట్లు కానీ, కనీసం మీరు ఇచ్చేటువంటి వ్యాపారంలో ఏ వస్తువు పేరు కూడా క్లియర్గా రాయరు, బిల్లులు ఇవ్వలేరు. ఇలాంటి ఇచ్చి అందరం మేము GST కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈరోజు మేము నష్టపోతున్నాం. భారతదేశంలో పట రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మాకు ఎలాంటి విరోధం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. మా బిడ్డల బతుకు కొట్టినప్పుడు, మాకు ఉపాధి దొరకకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పోరాటాలకు దారి తీస్తుంది. ఇక్కడ గమనించవలసింది, మా బిడ్డలు భీమండి, బాంబాయి, దుబాయి వలస ప్రాంతాలకు పోయి అక్కడ దిక్కులేని కష్టాలు అనుభవిస్తూ ఎంతో ఏయప్రాయాలకు గురవుతుండ్రు. మరి ఇక్కడ ఉపాధి కనుక ఉన్నట్టయితే మా బిడ్డలు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మరి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినట్టు లేదు. ఇక్కడి ప్రజల మీద పెత్తనం చెలాయించినట్టుగా కనబడుతుంది. అధికార ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుంది. మన భాషను, మన యాసను, మన జీవన విధానాన్ని వెక్కిరిస్తూ మీరేంది, మీ లెక్కేంది అన్నట్టుగా మాట్లాడుతుండ్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని
రేపాక గ్రామంలో పురాతనమైన 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నరసింహస్వామి దేవాలయం కూలిన పైకప్పును తొలగించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా మారుతీరావు అధికారులు జనార్దన్ రేపాకకు వచ్చి శిథిలాలను తొలగించుటకు పూజా కార్యక్రమం నిర్వహించారు. గుడికి తాత్కాలిక నిర్మాణం కోసం ఎవరన్నా దాతలు ఉన్నచో రేపు ముందుకు రాగలరని, పైకప్పు రేకుల నిర్మాణం మరియు పైకప్పుల పైపులు, సిమెంటు, కాంక్రీటు దాతలు కూడా ముందుకు వచ్చి దేవుని కృప పొందగలరు అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రేపాక మాజీ ఎంపీటీసీ కథ సుమలత, మల్లేశం గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, రొండ్ల రామరెడ్డి, రాజా, మధుసూదన్ రెడ్డి, రాజిరెడ్డి, నరసింహగౌడ్, శీలం శ్రీనివాసు, కడకుండ్ల రాజమల్లేషు, కొంకటి యాదగిరితో పాటుగా రేపాక నరసింహస్వామి గుడి అభివృద్ధి కోసం రేపాక గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ దేవస్థానం నందు 18 గుంటల గురించి రెవెన్యూ వారు చేర్చిన అది బాలరెడ్డి గారు చేర్చినందున ఈ దేవాలయంలో కోర్టులో కేసు ఉన్నది దీని మీద. ఇప్పుడు రెవెన్యూ వారు 18 గుంటలు వారి చేసినందున వారు బాలరెడ్డి గారిని కేసు నుండి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ కేసు విత్డ్రా జరిగిన తర్వాత ఈ ఆలయం పునర్నిర్మాణం చేయటకు మేము గ్రామస్తులు అందరూ ముందుకు రావాలి. ఎవరైనా భక్తులు ఉన్నట్లయితే ఈ అతి పురాతన దేవాలయాన్ని నూతనంగా నిర్మాణం చేయటకు దాతలు సహకరించగలరని వారిని కోరినది. ఇప్పుడు కూలినదాన్ని తాత్కాలికంగా పైకప్పు వేయడం కానీ, నిర్మాణం చేయడం కానీ, రేకులు వేయడం కానీ దాతలు సహకరించాలని వారిని కూడా మా కోరినది. స్వామి దేవస్థానం పునర్నిర్మాణం కోసం తాత్కాలిక షెడ్డు నిర్మాణం కోసం మన గ్రామ ప్రజలందరూ ముందుకు వచ్చినారు. పక్క గ్రామాలు వారు కూడా సహకరిస్తామని ఫోన్ల ద్వారా మాకు చెప్తున్నారు. కావున మొన్న శిథిలము మీద కూడినందున తాత్కాలికంగా షెడ్డు వేయడానికి ఇప్పుడు పనులు నిర్వహిస్తున్నాము. ఇక ముందు అతి త్వరలో బాలరెడ్డి గారు కేసు విత్డ్రా చేసుకోబోతున్నారు. తర్వాత మనం మంచిగా రేపాక లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని, ఇందులో దేవాదాయ శాఖ వారు, గ్రామ ప్రజలు, కూడా ప్రముఖులు అందరూ కూడా తోచినగా సహాయం చేసి బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 25న హైదరాబాద్లోని జరగనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మనోజ్ గౌడ్, జిల్లా నాయకులు ఈ పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు బీసీలకు 42% రిజర్వేషన్ అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్న డిమాండ్ను మళ్లీ ఉద్ఘాటించారు. అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి బీసీ నాయకుడు, కార్యకర్త సత్యాగ్రహ దీక్షకు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. తారీఖు నాడు హైదరాబాద్ నడిబొడ్డున ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షని విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడమే కాకుండా ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సమస్త బీసీ కుల సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు, బీసీ నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా ఇవాళ 42% రిజర్వేషన్ సాధించుకోవడం కోసం కృష్ణన్న గారు చేస్తున్న సత్యాగ్రహ దీక్ష ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 25 నాడు ప్రతి ఒక్కరూ జిల్లా వ్యాప్తంగా హాజరు కావాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేస్తామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన జీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్, గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ. పనుల జాతర 2025 కార్యక్రమం, గ్రామాల్లో పంచాయతీ, అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు భూమి పూజలు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం, గ్రామాల అభివృద్ధి పథకాలు అమలుపై దృష్టి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.